ఒక 15 ఏళ్ళైంది సింగూరు ప్రాజెక్టు కుంగుతుంది. తెలంగాణ రాకముందేమో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నాం అన్నాం. 15 ఏళ్ళు అయిపోయింది సింగూరు కుంగబట్టి, 5 ఏళ్లలో తెలంగాణ వచ్చింది. మరి ఇక్కడ నుంచే మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆనాడు హరీష్ రావు గారు ఉండే. మరి హరీష్ రావు గారు ఉండి కూడా సింగూరు కుంగుతుంటే ఆలోచన చేయలే, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇవాళ సింగూరు మీద ఆధారపడి 60,000 ఎకరాలు రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు కావాలంటే సింగూరు నుండి రావాలి. ఆనాడేమో ఆంధ్రుని తిడితే, మరి మనం వచ్చినాక ఏమైంది? ఎందుకు మంచిగా చేసుకోలేదు సింగూరు? తప్పా కాదా? చేయాలన్నా వద్దా? తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి నీళ్ల విషయంలో అన్యాయం చేసింది. ఇప్పటికీ సింగూరు కుంగుతూనే ఉన్నది. 2016-18 మా ప్రెస్ మిత్రులకు గుర్తుంటది, సింగూరు మొత్తం ఎండిపోయింది వానలు లేక. ఆనాడు రిపేర్ చేసే అవకాశం ఉండే కానీ చేయలే. ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి? ఇవాళ బంద్ పెట్టి నిండా ఉన్న సింగూరుని ఖాళీ చేసి రిపేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇట్లా డబుల్ ఖర్చులు? శ్రద్ధ లేని వ్యవహారం, శ్రద్ధ లేని పని, ప్రేమ లేని పని. అది మారాలంటే ఈ రాష్ట్రంలో మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త ప్రాంతీయ శక్తి రావాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ రక్షణ సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సవినయంగా నేను మనం చేస్తాను.